అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో టమాటా రసాన్ని టేస్టీగా అండ్ త్వరగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ టమాటా రసం ఇంట్లో పెట్టుకుంటే పక్కన సైడ్ డిష్గా కూర అవసరం లేదు, వేపుడు అవసరం లేదు. ఒట్టి రసంతోనే అన్నాన్ని మొత్తం ఖాళీ చేసేస్తారు. రోజు తిన్నా అస్సలు బోర్ కొట్టదు, అంత రుచిగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా తేలిక. అప్పటికప్పుడు చేసిన రసం పొడితో చేసే ఈ టమాటా రసాన్ని వన్స్ మీరు ట్రై చేసి టేస్ట్ చేశాక ఇక ఏ రసం జోలికి పోరు, ప్రతిసారి ఇదే చేసుకోవాలనిపిస్తుంది. సో ఇక లేట్ చేయకుండా మంచి సువాసనతో కమ్మని రుచితో ఎంతో టేస్టీగా ఉండే ఈ టమాటా రసాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం 1/2 కేజీ దాకా టమాటాలు తీసుకోవాలి. 1/2 కేజీ టమాటాలకి 20 గ్రాముల దాకా చింతపండు సరిపోతుంది. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి. ఈ టమాటాలు చింతపండులోంచి మనం రసం తీసుకోవాలి. దానికోసం మిక్సీ జార్ తీసుకుని అందులోకి చింతపండుని అలాగే టమాటాలని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. మరీ పేస్ట్లా ప్యూరీలా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రసం పెట్టుకోవడానికి ఒక పెద్ద గిన్నెని తీసుకోండి. అందులోకి స్ట్రైనర్ని పెట్టి మనం గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ని వేసి ఇందులో నుండి టమాటా తొక్కలు, పీచు, పిక్కలు ఇవన్నీ కూడా సపరేట్ చేసుకోవాలన్నమాట. ఇలా సపరేట్ చేసేటప్పుడు వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ చేత్తో పిసుకుతూ కానీ లేదంటే గరిటెని వాడుతూ కానీ ఈ తొక్కల్ని సపరేట్ చేసుకోవాలి. నేను ఇక్కడ టోటల్గా 4 కప్పుల దాకా నీళ్లు వాడానండి, అంటే లీటర్ దాకా వాటర్ అనమాట. చూడండి, ఇలా తొక్కు మొత్తం సపరేట్ అయిపోవాలి. ఇందులో మనకి ఇంకా జ్యూస్ కానీ రసం కానీ ఏది రాదు. ఈ పిప్పిని పక్కకు తీసేయచ్చు. జనరల్గా టమాటా రసాన్ని సపరేట్ చేయాలి అంటే పాతకాలం పద్ధతిలో చింతపండు, కల్లుప్పు అలాగే టమాటా ముక్కలు వేసి బాగా పిసికి అందులో నీళ్లు పోసి పిప్పిని సపరేట్ చేస్తూ ఉంటారు. అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సెకండ్ మెథడ్ ఏంటంటే బాయిల్ చేసి చేయటం. అలా బాయిల్ చేసి చేయటం వల్ల టేస్ట్ మారుతుంది. ఈ ప్రాసెస్లో టమాటా రసాన్ని ఎక్కువ టైం తీసుకోకుండా రుచి మారకుండా ఈజీగా సపరేట్ చేసేసేయచ్చు అనమాట. సో ఈ విధంగా టమాటా రసాన్ని గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ టమాటా రసం కోసం మనం పొడి తయారు చేసుకుందాము. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా కందిపప్పు వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ దాకా ధనియాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 3 నుంచి 4 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ దాకా మిరియాలు. వీటన్నిటిని కూడా చిన్న మంట మీద నిదానంగా వేయించండి. రంగు మారిపోకూడదు, కాస్త వెచ్చబడితే సరిపోతుంది. ఈ రసం పొడిలోకి కందిపప్పు వేయడం వల్ల రుచితో పాటుగా మనం చేసే టమాటా రసానికి చిక్కదనం కూడా వస్తుంది. దినుసులన్నింటినీ కూడా ఇలా దోరగా వేయించేసుకున్న తర్వాత స్టవ్ ఆపి ప్యాన్ పక్కకు దించుకుని చల్లారనివ్వండి. చల్లారిన దినుసులన్నింటినీ కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి. మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 5-6 వెల్లుల్లిపాయలను వేసుకుని కోర్స్గా బ్లెండ్ చేయండి. సో మనకి రసం పొడి ఈ విధంగా తయారవుతుందన్నమాట. ఈ రసం పొడిని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా రసాన్ని తీసుకోవాలి. అందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర తీసుకుని ఇలా చేత్తో తుంచి వేసేసేయండి. అలాగే కాస్త కరివేపాకుని కూడా తుంచి వేసేసేయండి. వీటితో పాటుగా 2 చీల్చుకున్న పచ్చిమిర్చి, మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న రసం పొడిని వేసేసి బాగా కలిపేసేయండి. టేస్ట్ చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేయండి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి రసాన్ని కాస్త మరగనివ్వాలి. మనం స్టవ్ మీద పెట్టినప్పుడు ఉన్న రసం క్వాంటిటీ లెవెల్ అనేది కొద్దిగా తగ్గాలి. అంతవరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించండి. దాదాపు ఒక 10-15 నిమిషాల పాటు టైం పడుతుందండి. ఆ తర్వాత ఈ విధంగా రసం అనేది కాస్త తగ్గుతుందన్నమాట. ఇప్పుడు ఈ రసానికి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు వేయండి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వీటిని వేసి లైట్గా వేయించాక ఇందులోనే కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు అలాగే కాస్త కరివేపాకు వేసి ఒకసారి వేయించేసి స్టవ్ ఆపి ఈ తాలింపుని రసంలోకి వేసేసేయండి. చివరిలో కాస్త సన్నగా కట్ చేసిన ఫ్రెష్ కొత్తిమీరని వేసి కలిపేసి సర్వ్ చేసుకోవటమే. తాలింపు వేసి బాగా కలిపేస్తే గుమగుమలాడే టమాటా రసం రెడీ అయిపోతుంది. టమాటా రసం మరుగుతున్నప్పుడే ఆ స్మెల్తో కడుపు నిండిపోతుందండి. చాలా రుచిగా ఉంటుంది. ఒట్టి అన్నంతో పక్కన పాపడ్స్ పెట్టేసుకుని తినేసేయచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టమాటా రసాన్ని ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3-4 రోజుల పాటు సర్వ్ చేసుకోవచ్చు కూడా. మరి ఈ టమాటా రసాన్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తున్నారు కదా? ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.